అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఉద్దేశంతో ఈ యొక్క మెడికల్ కాలేజీలను తీసుకువస్తే చంద్రబాబు నాయుడు ఓర్వలేక ఈ పీపీపీ విధానంతో ఈ 17 మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటు వాళ్లకు దారదత్తం చేసి డబ్బులు సంపాదించుకునే కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. 20 రోజుల పాటు వాళ్ళు మరి సమ్మె చేస్తే కూడా ప్రభుత్వం స్పందించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇస్తే ఎమ్మడే కళ్ళు తెరిచి ప్రభుత్వం మళ్ళీ వాళ్ళకు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉంది. 7 నెలల కాలంలో దాదాపు 2,27,000 కోట్లు అప్పుగా తీసుకురావడం జరిగింది. మరి ఈ అప్పంతా కూడా ఏం చేస్తా ఉన్నారు? ఎవరి జోబుల్లోకి పోతా ఉన్నాయి, ఎవరి ఆస్తులు పెంచుకుంటా ఉన్నారు. కల్తీ మద్యం, మొలకల చెరువు మద్యం ఏరులై పారుతా ఉంది. ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా మొలకల చెరువు మద్యం దాగి ప్రజలంతా పిట్టల్లా రాలిపోతా ఉన్నారు. మన బనగానిపల్లిలో కూడా 22 కోట్ల హాస్పిటల్ తీసుకుని వస్తే హాస్పిటల్లో మందులు లేవు. ఏ ఒక్క రూపాయి కూడా హాస్పిటల్కు డెవలప్మెంట్ కానీ, మందులకు కానీ, ఇంజక్షన్లకు కానీ ఏది కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. తప్పు చేశాం, జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం చేసి తప్పు చేశామని చెప్పి మహిళలు చెప్తా ఉన్నారు. మైనింగ్ ప్రాంతం రవ్వలకొండ మీద మైనింగ్ జరుగుతా ఉంది. ఎవరిది? మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిది. కానీ ఒక్క అడుగు కూడా కనీసం ఆయన రాయల్టీ కట్టడంలే. దొంగతనంగా ఒక లీజు లేదు, ఒక రాయల్టీ లేదు, ఏది లేకుండా యథేచ్ఛగా కొల్లగొడతా ఉన్నాడు. ఈ యొక్క మోడల్ స్కూల్ వెనక భాగంలోనే ఈరోజు మోడల్ స్కూల్లో పిల్లలు కూడా భయభ్రాంతులు గురవుతా ఉన్నారు. బ్లాస్టింగ్ చేస్తే కూడా ఈరోజు కొండలంతా కూడా నాశనం చేస్తా ఉన్నారు. జగన్ మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఒకటే చెప్తా ఉన్నారు, గతంలో ఎన్నికల ముందు మేము సంపద సృష్టిస్తాము, ఆ సంపద ద్వారా ఈ యొక్క పథకాలు ఇస్తామని చెప్పడం జరిగింది. మీ సంపద అంతా కూడా ఇక ఈ యొక్క రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, మంత్రులు దోచుకుని పోతా ఉంటే ఇంకా సంపద ఎక్కడొస్తుందని నాకు చెప్పవలసిందిగా కోరుతా ఉన్నాను. ఏదైనా గ్రావెల్ కావాలంటే మరి ఈరోజు ఒక టిప్పర్కు 1,200 రూపాయలు ఈ బీసీ జనార్దన్ రెడ్డి వసూలు చేస్తా ఉన్నాడు. ఈరోజు ఇసుక ఉంది ఈ రాష్ట్రంలో, ఎక్కడా లేని విధంగా ఒక టన్నుకు 300 రూపాయలు ఎక్కువగా వసూలు చేస్తా ఉన్నారు. ఈ డబ్బంతా కూడా బీసీ జనార్దన్ రెడ్డి జేబులేకపోతా ఉంది. ప్రతి టన్నుకు 300 రూపాయలు వసూలు చేయడం జరుగుతా ఉంది. ఆఖరుకు తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క టిప్పర్లను కూడా తిరగనిచ్చే పరిస్థితి ఈ రోజు కనపడడంలా. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు, రామిరెడ్డి అన్నప్పుడు మేము బాగా నడుపుకున్నాం, మమ్మల్ని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు, మేము ఏ పార్టీలో ఉన్నా కూడా ఇబ్బంది పెట్టలేదు, ఈ దుర్మార్గుని తెచ్చుకున్నాం, మరి ఈ నియంత్రణ తెచ్చుకొని ఈ రోజు మేము కప్పం కడతా ఉన్నాం అని చెప్పే పరిస్థితి వస్తా ఉంది. అడగండి, ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ నాయకులు టిప్పర్లు ఓనర్లు అడగండి, ఎంత డబ్బులు ఈ యొక్క జనార్దన్ రెడ్డి వసూలు చేస్తా ఉన్నాడో ఒక టిప్పర్కు. ఇది చాలదన్నట్టు మళ్ళీ కొత్తగా చెక్ పోస్ట్, ఈ చెక్ పోస్ట్ పెట్టి గాడెట్టి సంపేట కొడతా ఉంది. ఈరోజు ఇటువంటి పరిస్థితులు ఈ దుర్మార్గమైన ప్రభుత్వం నడుస్తా ఉంది. అదేవిధంగా ఈరోజు ఒక గ్రావెల్ ఒక టిప్పర్కు 1,200 రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు. నా ఫోటోలు ఏదైనా కనపడితే నా ఫోటోలకు పేపర్లు కప్పించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఎక్కడైనా కూడా నా యొక్క శిలాఫలకాలు రోడ్లు పూర్తయిన తర్వాత ప్రారంభించిన శిలాఫలకాలను కూడా మొత్తం పగలగొట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మరి దీనికైనా మీరు మంత్రి పదవి ఇక్కడ గెలిపించింది ప్రజలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మరి పేకాట శిబిరాలు విచ్చలవిడిగా దాదాపు ఇప్పుడు 17 నెలలు కావాల్సింటే 14 నెలలు పేకాట శిబిరాలు నడిచినాయి, వ్యభిచార గృహాలు నడిచినాయి. ఏది నడవలేదో చెప్పండి, అన్ని కూడా నడవడం జరిగింది. బనగానిపల్లెలో ఏ నియోజకవర్గంలో ఉండదు, ఒక మంత్రి పదవిలో ఉండి దౌర్జన్యంగా చాలా మంది ఎక్కడైనా కూడా ఒక ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు కొలతలు లేవని చెప్పి వాళ్ళతో కోట్ల రూపాయలు వసూలు చేసే కార్యక్రమం, క్రషర్ ఓనర్లతో కోట్లు వసూలు చేసే కార్యక్రమం, ఎవరైనా టిప్పర్లు పెట్టుకుంటే ఏదైనా శుద్ధ తోలితే వాళ్ళని కూడా బెదిరించే కార్యక్రమం,
మళ్ళీ సిగ్గు లేకుండా బీసీ జనార్దన్ రెడ్డి చెప్తా ఉన్నారు, నేను డెవలప్మెంట్ కోసం వాడుతా ఉన్నా, ఈ యొక్క బనగానపల్లె డెవలప్మెంట్ కోసం కోట్ల రూపాయలు అక్కడ వాళ్ళతో వసూలు చేస్తా ఉన్నా అని చెప్పి సిగ్గు లేకుండా చెప్పుకుంటా ఉన్నారు. మరి నువ్వు మంత్రిగా ఉండి మరి ప్రభుత్వంతో తేవాల్సిన నిధులు మరి నీకు చేత కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇటువంటి దుర్మార్గాలు ప్రజలందరూ కూడా వాస్తవాలు తెలుసు, ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళందరికీ కూడా తెలుసు దుర్మార్గం ఏం జరుగుతా ఉందని. మేము మంచి ప్రభుత్వం అని చెప్పి మరి మంచి ప్రభుత్వం అయితే ఇన్ని చట్ట పనులు ఏ విధంగా చేస్తా ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.